హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ వరల్డ్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ టొమాటో కర్రీ అనమాట. సో దానికి కావాల్సినవి టొమాటో, కాకరకాయ, పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ అన్నీ ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ కరివేపాకు కూడా కావాలి కంపల్సరీ, అది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అని అంటారు, నిజంగానే బాగుంటుంది. అండ్ దెన్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ దీంట్లో వీడియోలో మీకు ఎక్కువ కనిపిస్తున్నట్టుంది, బట్ అది ఎక్కువేం లేదండి, సరిపోయేంత ఉండాలి. అండ్ ప్రతి వంటకి నూనె కాగితేనే బాగుంటుంది, చాలామంది ఎక్కువ కాగనివ్వరు. అండ్ దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అలా అనేసి డార్క్ బ్రౌన్ అక్కర్లేదు, కొంచెం పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేయాలి. దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. And so this is very first vlog of mine in our channel. Please do support me guys. ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మమ్మీ వంట చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో ఐ ఆల్సో వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ సో మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్. కాకరకాయలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు ఉంటాయి. ఫ్యూచర్లో అన్నీ తీసుకొస్తాను మీ ముందుకి. అండ్ సో దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొంచెం పసుపు వేయాలన్నమాట. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసి అది కూడా పచ్చివాసన వెళ్ళిపోయేదాకా ఫ్రై చేయాలి నూనెలో. అండ్ మమ్మీ వంటలు బాగా చేస్తుంది గాయస్. దెన్ ఇప్పుడు మనము కాకరకాయ వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి కాకరకాయలు. కొంచెం సన్నగా ఉన్న బాగానే ఉంటుంది, కొంచెం దొడ్డున్న బాగానే ఉంటుంది. ఇట్లా పొడుగులో ఉంటే బాగుంటుంది, అంతే. ఎట్లయినా కట్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా ఉంటే కొంచెం బాగుంటుంది. అండ్ అవి మొత్తం కలిపేసి ఇప్పుడు కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసేసి దీంట్లో మాత్రం వాటర్ పోయొద్దు. ఎందుకు అనంటే కాకరకాయ ఎప్పుడైనా వాటర్లో ఉడికిస్తే కొంచెం చేదు వస్తుందంట. సో వాటర్ పోయకుండా జస్ట్ నీళ్ళ మూత పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి నీళ్ళ మూత పెట్టి ఆవిరి మీద ఉడికించాలన్నమాట. అండ్ దెన్ ఒక 5 to 7 minutes అట్లా పెట్టేస్తే అది కొంచెం మగ్గిపోతుంది. చూసారు కదా, హాఫ్ బాయిల్డ్ లాగా ఉంటుంది కొంచెం. అట్లా అయినాక నెక్స్ట్ దీంట్లో ఏం చేయాలంటే మనం టొమాటోస్ వేయాలి. ఇది బాగా కలుపుకోవాలి ఫస్ట్ యాక్చువల్గా. బాగా కలిపేసి ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ యాడ్ చేసేసి దీన్ని మిక్స్ చేయొద్దు, ఎందుకంటే మిక్స్ చేస్తే ఆ పీసెస్ అట్లానే ఉంటాయి. అదే మనము ఆ టొమాటోస్ని అట్లా జస్ట్ అట్లా వేసేసి కొంచెం అట్లా స్ప్రెడ్ చేసేసుకొని దెన్ మళ్ళీ ఆ వాటర్ లిడ్ పెట్టేస్తే కొంచెం ఆ పైన మగ్గిపోతాయి అన్నమాట. అట్లా హాఫ్ మగ్గిపోయినప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలి. మొత్తంకి లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఇప్పుడు చూసారు కదా, ఇట్లా మగ్గిపోతాయి అన్నమాట. ఇట్లా మగ్గిపోయినాక కలుపుకోవడం బెటరు. ఫస్టే కలిపేస్తే ఒక పీస్ ఉడుకుతుంది, ఇంకో పీస్ ఉడకదు, అట్లా టేస్ట్ కూడా బాగోదు. అందుకని ఇట్లా కలిపేసి ఇంకాసేపు మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకాసేపు ఇట్లా పెట్టేసినాక ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు, ఇంకా ఉప్పు, కారం అవన్నీ వేస్తామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ కారం వేయాలి. ఒక 1/2 స్పూన్ కారం. మేము కొంచెం మైల్డ్గానే తింటాము, సో మమ్మీ ఇంకొంచెం వేసారు. అండ్ దెన్ ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నారు మమ్మీ. ధనియాల పొడి వేసి ఇప్పుడు కొంచెం ఈ కాకరకాయ కర్రీలో కొంచెం జీలకర్ర మెంతుల పొడి అట్లా చిటికెడంత వేయాలి, చాలా బాగుంటుంది. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ని ఇస్తుంది కర్రీకి మాత్రం.
సో అట్లా ఇవన్నీ వేసేసి మిక్స్ చేయాలన్నమాట బాగా. సో అట్లా అన్నీ మిక్స్ చేసేసి మళ్ళీ ఇంకాసేపు బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా అయితే ఉప్పు కారం అవన్నీ పట్టాలి, నూనెలో మగ్గాలన్నమాట మొత్తము. సో మగ్గడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్స్ చేసిన వెంటనే ఆఫ్ చేయరు ఎవరు కూడా, బట్ స్టిల్ ఇంకా చిన్న మంట మీద పెట్టేసి మళ్ళీ వాటర్ లిడ్ పెట్టాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యి తర్వాత ఒక 5 minutes అట్లా పెట్టాలి. అండ్ దెన్ ఆ వాటర్ లిడ్ తీసేస్తే మీరు చూసారు కదా, ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలిపోతుంటుంది. అప్పుడు మనకి కర్రీ బాగా కుక్ అయినట్టు అనమాట. అండ్ సో ఇప్పుడు అంతా కుక్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. అండ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేయడం అనమాట. అండ్ దెన్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఇప్పుడు. యా, సో నౌ లెట్స్ రెడీ టు ఈట్. కొంచెం రైస్ పెట్టుకున్నాను ప్లేట్లో. అండ్ దెన్ కర్రీ కూడా వేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు టొమాటో అంతగా నచ్చదు, బట్ కాకరకాయతో వేసింది కాబట్టి బాగుంది. నేను కాకరకాయ తింటాను, బట్ టొమాటో అంత ఇష్టం ఉండదు. సో యా, ఇప్పుడు టేస్ట్ చేద్దాము. అండ్ ఒకసారి ట్రై చేయండి గైస్. చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ టేస్ట్ అంటే ట్రై చేసి ఉండరు, బట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దట్ విల్ చాలా బాగుంటుంది. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel Ammu's World. Thank you guys.